బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. గ్రంథాలలో అది రాజ గ్రంథము, వేదాలలో అది సత్య వేదము. గ్రంథాలలో అది రాజ గ్రంథము, వేదాలలో అది సత్య వేదము. నిజమైన మార్గము చూపు దీపము, నిజమైన మార్గము చూపు దీపము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. ఆరాధన కొరకు కీర్తన, ఆఖరి కీర్తన 150వ కీర్తన. కీర్తనంతా మనము చదువుకుందాం, మార్చి మార్చి చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. మొదటి వచనం ఎక్కడికి ఎండింగ్ అవుతుందో చూడండి, అప్పుడు రెండవ వచనాన్ని మీరు చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళముతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. దేవుడు ఆరాధనలకు యోగ్యుడు, పూజింపదగినవాడు, స్తోత్రార్హుడు. ఎందుకంటే ఆయనే సార్వభౌముడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, శక్తి సంపన్నుడు, సర్వాధికారము కలిగినటువంటి వాడు, సర్వలోక పాలకుడు, సర్వాన్ని సృజించినటువంటి వాడు, సమస్త
భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకి ఆధారమైనటువంటి వాడు. కాబట్టి నిత్యుడు, సత్యవంతుడు, ఆయన కంటే మరి ఆయన మహిమ ప్రభావములు, ఆయన ఘనత అవి ఆయనకే తగినవి. కాబట్టి ఆయన ఎవ్వరూ ఆయనకి సాటి అయిన వారు లేరు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచితనం కలిగినటువంటి దేవుడు, ఎంతో దయగలిగినటువంటి వాడు, కనికరము కృప కలిగినటువంటి వాడు. కాబట్టి అందరి రక్షకుడు, అందరి పాపాలు మోసినటువంటి వాడు. ఆయన ఈ జగతికే దేవుడు, జగద్రక్షకుడు అన్నమాట. ఆయన సమస్తాన్ని కలుగు చేయగా ఇవన్నీ ఉద్భవించాయి. ఆయనే సర్వ జీవరాశులు కూడా పోషించేటటువంటి మరి పోషకుడు. ఆయనే ప్రతి వారిని కృప చూపించి ఆదరించేటటువంటి దేవుడు. బలహీనులు బలపరిచేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చేటటువంటి వాడు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు కనికరము నమ్మకము కలిగి మన పక్షంగా బలైపోయినటువంటి దేవుని గొర్రెపిల్ల. అందుకే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగజేసి ఆయన ఘనమైన నామము హెచ్చించి కొనియాడి పూజించి మనం మహిమపరచాలి. ఆయన మాత్రమే పూజార్హుడు. ఆయన నామమే ఉన్నతమైనది, మహోన్నతమైనటువంటిది. ఆయన శాశ్వత కాల ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతున్నటువంటి వాడు. భూమి మీద మట్టి పురుగులమైన మనలో తన మహిమ నుంచి మనలను రక్షించి, మనలను విమోచించి, పోషించి, మన బలహీనతల్లో, బాధల్లో మనల్ని సంరక్షించి, స్వస్థపరిచి, మనకు తోడయుండి నడిపించి, మన కృంగుదలలో ఆదరణించి, మనకి ధైర్యపరచి, మనతో ఉండి నడిపించేటటువంటి దేవుడు. ఎవరు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు, నిన్ను విడిచేవాడు కాదు. కాబట్టి ఆయన శక్తిహీనమైన మనకి బలమిచ్చి, మనకు తోడుగా ఉండి, ఆయన మన ఆత్మలను కాపాడి సంరక్షించి నిత్యము ఆయనతో ఉండడానికి మనల్ని విమోచించి, పాతాళ వశము కాకుండా మనల్ని విడిపించి, గొప్ప శత్రువైనటువంటి సాతానును ఓడించి, మనకి బలమిచ్చి, మన జీవితంలో ఆయన్ని అనుభవింపచేసి, ఆయన మంచితనము, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మరి మహోన్నతమైనటువంటి ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే దీనులమైన విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే వారిలో ఉండడానికి ఆయన ఇష్టపడి మరి నలిగి ఆ రీతిగా ఆ దీనులైనటువంటి వారిని ఆయన దృష్టించి వారిలో ఆయన నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవుడు అంటే ఏ కారణం అడగకుండానే ఆయన మనం సేవించాలి, ఆయన మనం పూజించాలి, ఆయన ధనపడాలి. అందుకే మొట్టమొదటి వచనంలో 150 కీర్తన యెహోవాను స్తుతించుడి అని చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో ఆ దేవుడే నీకు కోట, కొండ, అండ, ఆయన శైలము, ఉన్నత దుర్గము, రక్షణ శృంగము అని వ్రాయబడుతుంది బైబిల్లో. మనం దాక్కునేటటువంటి చోటు. కాబట్టి యెహోవాను స్తుతించుడి అని అంటే
నీ జీవితంలో ఆయన అనుభవించిన కొలది ఎలా వర్ణించి 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 ఆయన నీవు గొప్ప చేయడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీ స్వానుభవంలో నీ వ్యక్తిగతంగా ఆయన అనుభవించిన దాన్ని బట్టి అనేక రీతిలుగా ఆయన నామాన్ని హెచ్చించి పూజించి మనం కొనియాడవచ్చు. ప్రియమైనటువంటి దేవుడు, మొదటి వచనం అదే, యెహోవాను స్తుతించుడి అని మరి తెలియచేయబడతాము. ఆఖరి వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అని వ్రాయబడతారు. ఈ ప్రక్కనే ఒక పేజీ ఇలాగ మనము తీసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి అక్కడ చూచినప్పుడు 12వ వచనంలో 148వ కీర్తనలో యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సకల జీవులు అయితే అందులో ముఖ్యంగా మనము యవ్వనులైనా కన్యలైనా అలాగే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వృద్ధులైన బాలురైన అందరూ కూడా ఆయన్ని సేవించవలసింది. పిల్లల్ని చంకన పెట్టుకొని దేవుని మందిరానికి రావాలి, ఆరాధనకు రావాలి. ఆ ఆరాధిస్తున్నప్పుడు సండే స్కూల్ వారిని పంపించాలి. బాల్యం నుండి వారి దేవుని స్తుతించాలి. సండే స్కూల్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ పాట పాడి పిల్లలకి నేర్పించాలి. దేవుని స్తుతించడం వారికి నేర్పించాలా. దేవుడు ఎంత మంచివాడో వాళ్ళకి చెప్పాలా. బాల్యం నుండి అందరూ ఆయన్ని స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి. నా పాలకుడు, నా రక్షకుడు, నన్ను నడిపించేవాడు, నా మార్గదర్శి, అవునా కదా, అన్ని విషయాలు, నా జ్ఞానము, నా నీతి, అవునా కదా, నేను పరిశుద్ధంగా ఉన్నానంటే నా కారణభూతుడు ఆయనే. కాబట్టి ఏ మంచి లేని నీ జీవితంలో ఏదైనా కలిగి ఉన్నావంటే, మెప్పైనా, యోగ్యతైనా, ఘనతైనా ఏదైనా నీవు కలిగి ఉన్నావంటే ఆయన నీకు అనుగ్రహించినదే, నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినదే. నీ స్థితిని బట్టి, నీ కలివిని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ తలాంతులను బట్టి, నీ సమస్తాన్ని బట్టి దేవుని నీవు ఆరాధించాలి, మహిమపరచాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, యెహోవాను స్తుతించుడి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆది అంతము లేనటువంటి వాడు. ఆయన యుగ యుగాలు సజీవుడు, జీవమిచ్చువాడు, మన ప్రాణాన్ని కాపాడుతున్నవాడు. ఈ రీతిగా చెప్పుకుంటూ పోయినట్లయితే ప్రతీదీ కూడా దేవుడి నుండి మనము పొందుచూ ఉన్నాము. ఆయన విడువక ఎడబాయక మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయనకి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకి మొట్టమొదట స్తుతి, ఆరాధన మనం సమర్పించాలి. ఉదయం లేస్తూనే ప్రభుని ఆరాధించడం మనం అభ్యాసించాలి. ఉదయం లేస్తూనే ప్రభుని మహిమపరచాలి, ఆయన్ని కనపరచాలి. మన బ్రతుకాలమంతా ఆ రీతిగా కీర్తనాకారుడు ఈ కీర్తనలన్నిటిలో కూడా కనపరిచాడు. దేవుడని, రాజని, ప్రభు అని, కాపరని, దుర్గమని, ఇలాగే ఎన్నో వర్ణించాలి. మన జీవితంలో కూడా ప్రభువుని మనము మరి మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహించిన కొలది ప్రభువుని మనము మహిమపరుస్తూ ఉండాలి. అందుకే యెహోవాను స్తుతించుడి అని మొట్టమొదట వచనం చెబుతూ ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆదివారం అనగానే మనము దేవుని మందిరానికి వస్తాం. వ్యక్తిగతంగా అనుదినము దేవుని మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అయితే ఆయన పరిశుద్ధాలయమందు ఆయన స్తుతించాలి. పరిశుద్ధాలయంలో దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాలకి న్యాయకర్త, ఆయన దగ్గర కొంచెం మొరపెట్టేటటువంటి వారికి ఆయన తోడుగా ఉంటాడు.
అందుకే లోకస్తులు దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు భయపడాలా. దేవుడు విధవరాల పక్షంగా ఉంటాడు, దేవుడు తండ్రి లేని వారి పక్షంగా ఉంటాడు. దేవునికి భయపడాలా, వారిని తోలనాడకూడదు, వారిని తునీకరించకూడదు. దేవుడు అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. ఆయన మనందరి తండ్రి. ఆయన ఒక తండ్రి ఉండేవాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడి దురాశలు నెరవేర్చుకున్నటువంటి వారు, వాడి స్వభావాన్ని అనుసరించే మాట్లాడుతూ ఉన్నారు. అవునా కదా? వాడి స్వభావం, వాడి యొక్క ఆలోచన, ఆ నక్కకున్నటువంటి జిత్తులు, అవునా కదా, పాముకున్నటువంటి వంకరలు, ఇవన్నీ అపవాది. ఆ యొక్క యూదులతో ప్రభు అదే అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, వారి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు. వాడు ఆది నుండి అబద్ధుడై, అబద్ధానికి జనకుడు వాడు, అబద్ధం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ఆరాధన చేసినప్పుడు సత్యముతో ఆరాధించాలి. కాబట్టి అబద్ధానికి విరుగుడు. కాబట్టి ఆత్మతో ఆయన ఆరాధించాలి, సత్యంతో ఆయన ఆరాధించాలి. అర్థమైందా? ఆయన ఆలయము అంటే మనం కూడుకున్న ఈ ఆలయమేనా అని అంటే దైవవాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుని ఆలయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. కాబట్టి ఇప్పుడు దేవుని ఆలయములో అని అంటే మీరే ఆ ఆలయం, మీరే ఆ ఆలయం. అందుకే దైవ గ్రంథంలో 33వ కీర్తనలో ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవాట. ఆలయంలో ఉన్నవన్నీ ఏంటి? 9వ వచనమా చూడండి. 33:29 ఉందా? 29:9 ఉంది. ఆ 2వ భాగం, ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి, ప్రభావం అనుచున్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలయంలో ఎంతమంది ఉన్నారో మనల్ని అందరినీ ఎలా పోల్చుకోవాలి అని అంటే 150 కీర్తనలో రండి. 150 కీర్తనలో ఈ మనం చదువుకున్న ఈ 6 వచనాల్లో నీవెక్కడున్నావో నీవు చూసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసినప్పుడు బోరధ్వనితో ఆయన్ని స్తుతించండి, స్వరమండలముతోను సితారాతోను ఆయన్ని స్తుతించండి, తంబుర నాట్యముతో ఆయన్ని స్తుతించండి, కంతి వాయిద్యాలతో పిల్లల గ్రోవుతో ఆయన్ని స్తుతించండి, మ్రోగు తాళములతో ఆయన్ని స్తుతించండి, గంభీర గల తాళములతో ఆయనను స్తుతించండి. ఆయన మహిమపరచడానికి మందిరము నిండుగా ఉంచబడినటువంటి ఈ యొక్క మరి ధ్వనులు, మరి ఆ ఇంపుగా వాయించబడేటటువంటి ఈ వాయిద్యాలు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన పరిశుద్ధ ఆలయంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనము కూడా వీటిల్లో చేరినటువంటి వారు. అందుకే కీర్తనకారుడు అంటాడు, స్వరమండలమా సితారా మేల్కొరిడి, నేను వేకువనే లేచదను. మరి ఆయనకి కీర్తనల గ్రంథం స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి
వేకునే లేస్తాను. స్వరమండలమా సితారా మేలుకో. చదవండి. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేస్తాను. నీ కృపను, నీ మంచితనాన్ని, నీ యొక్క మరి సమస్త ఔన్నత్యాన్ని పొగుడుతాను తండ్రి. కాబట్టి మనం మేలుకోవాలి. దేవుని ఆరాధించడానికి చాలా మంది మేలుకోవడం లేదు. దేవుని ఆరాధించడానికి మరి ఆ గంభీర స్వరంతో ఆరాధించడం లేదు. ఆ యొక్క 10 తంతుల సితార ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ రీతిగా పిల్లల గ్రోవి అదొక నాదము, అదొక ఆస్వరము, అదెంతో శ్రావ్యమైనది. కాబట్టి మనమందరము ఈ రీతిగా ఆయన ఆలయములో ఆయన మనం సేవించాలి. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. కాబట్టి నీవు ఆయన మందిరమైతే నీ జీవితంలో ఆయన మహిమపరచబడాలి. అబద్ధంతో, మోసంతో, చెడుతనంతో నిండిపోయినటువంటి మనల్ని తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించి ఆయన తన ప్రాణం మన కొరకు అర్పించి ఆయన రక్తంలో మనల్ని కడిగి మనల్ని ఆయన పిల్లలుగా యోగ్యులుగా చేసుకోవాలి. మన విమోచన కొరకు మనం ఆయన సేవించాలి. కాబట్టి రక్షణతో పాటు సమస్త మేలులు వర్ణించి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. 66వ కీర్తన అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాము. 16వ వచనము, దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఆయన రక్షణతో పాటు మన జీవితంలో నీవు ఏ స్థితిలో ఉండేవు, ఎలాగ పడి ఉన్నావు, దేవుడు నీకు ఏం చేశాడు, నీ స్వానుభవంలో నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉంటే, సమాజంలో వారి మధ్య ఆయన నామాన్ని నీవు కీర్తిస్తూ ఉంటే, వివరిస్తూ ఉంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అది ఎంత దేవునికి మహిమ. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని 92వ కీర్తనలో కూడా మరి తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాగూ 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ప్రియమైనటువంటి దేవుడు, కాబట్టి దేవుడు ఆయన చేసే కార్యాలు వాటన్నిటిని బట్టి మనము దేవుడు కృతజ్ఞత చెల్లించాలి. మన దేవదశని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇంకా ఆయన విరోధంగా జీవించినప్పుడు నిన్ను సహించాడు, దీర్ఘశాంతముతో నీ జీవితాన్ని మరి ఆయన చూస్తూ వచ్చాడు. నీ దోషానికి, నా దోషానికి వెంటనే శిక్ష విధించలేదు. సరి చేసుకోవడానికి, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, దయ చూపించాడు, కరుణించాడు. కాబట్టి ఇలాగూ ఆయన దయ పొందిన మనము ఆయన సేవించకుండా ఇంకా కఠినపరుచుకొని ఆ దుష్టుల సంబంధులుగానే ఇంకా ఉంటే, ఆత్మ సత్యంతో ఇంకా నువ్వు ప్రభుని సేవించలేకపోయినట్లయితే లోకంలో వచ్చే ఎన్నో అపాయాలు, ప్రియమైన దేవుని పిల్లల, ఆయన శ్లాఘించకుండా, పూజించకుండా ఈ లోకాన్ని మనం ఒకవేళ విడిచిపెడితే అది ఎంత భయానకం. ఈ జీవితంలో ఆయన మహిమపరిచి, ఆయన ఘనపరిచి, ఆయన కీర్తించడమే మన భాగ్యం. దేవుడు నీకు చేసినటువంటి మేలు, దాని రుణం ఎప్పుడు నువ్వు తీర్చుకోలేవు. 49వ కీర్తనలో ఆ మాట మనము చదువుతాం. 49వ కీర్తన 9వ వచనం, వారి ప్రాణ విమోచన
విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. నిన్ను విమోచించేటటువంటి ఆ విమోచన కార్యము ఎంత గొప్పదంటే ఆ రుణము మనం తీర్చుకోలేము. కాబట్టి ఏం చేయాలంటే బ్రతుకు కారణమంతా ఆయన మహిమపరిచి, ఆయన ఘనపరిచి గొప్ప చేయాలి. నీ విమోచన ఎంత గొప్పదో నీకు అది ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే ధన్యుడు, ధన్యురాలు. అందుకే నిజంగా ఆయన మనల్ని రక్షించి మన రక్షకుడై, ఆయన సింహాసనాసీనుడై స్తుతింపబడుతున్నటువంటి ప్రభువుగా. అందుకే పరలోక ఆ యొక్క తండ్రి సన్నిధిలో సింహాసనం మీద తండ్రి ఆశీనుడై ఉండగా, గొర్రెపిల్ల అక్కడ ఉండగా క్రీస్తు యేసు ప్రభువు వారు ఆయన సాగిపడ్డారు. ఆయన యోగ్యుడు అని చెప్పారు. ఎందుకంటే మా జీవితం ప్రారంభించి ఆరాధనకి, ఆ మహిమ ఘనత ప్రభావానికి ఆయనే యోగ్యుడు, కారణము. ఎందుకంటే మేము ఆయన్ని సేవిస్తాం. గొర్రెపిల్ల, రాజులు రాజు, ప్రభువులు ప్రభువు. కారణం మా కొరకు ప్రాణం పెట్టి మా అపరాధములు పాపములు మోసుకుంటున్నాం, మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మా కాబట్టి ప్రియమైనటువంటి ఆ విమోచన కానీ ప్రాణ విమోచన క్రయధనము ఎంతో గొప్పది, అది ఎవరూ తీర్చుకోలేదు. కాబట్టి అందరూ దేవుని రుణమిస్తున్నారు. ఏ విషయంలో కూడా యోగు దేవుడిని నిందించలేదు. సర్వం కోల్పోయినా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ అదుగులు దాకా. జీవితంలో ఇది మనం అలవర్చుకోవాలి. మన జీవితంలో మన శిక్ష ఆయన పొందితే ఈ భూమి మీద వచ్చేటటువంటి శ్రమలు, దుఃఖము, కష్టములో చివరికి ఆదాము నుండి సంక్రమించినటువంటి ఆ యొక్క పాపము, మరణము ఈ భూమి మీద ఏదో ఒక రోజు తప్పదు. మానవ జీవితంలో జరగవలసినవి జరుగుతాయి. మానవుడి ఆనందం ఏమిటి? ఇక ఎటువంటి పరిస్థితి వచ్చినా నాకేమి భయం లేదు. నా ప్రభువు మరణాన్ని జయించాడు, మరణాన్ని ఓడించాడు, పాతాళాన్ని ఓడించాడు. కాబట్టి ఈ భూమి మీద ఎన్ని చింతలైనా నేను చింతించను. ఎందుకంటే నా రక్షకుడు, నా ప్రభువు నా తోడుగా ఉన్నాడు. నా కొరకు క్రయం చెల్లించాడు, నన్ను విడిపించాడు. నేను ఆయన వాడు. ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది, బలహీనతలు వస్తాయి. ఇంట్లో కూడా మనం ఏమైపోతాం? చివరికి ఈ ముసలోడు కుటుంబం అనుకున్నది బాగుంది అనుకుంటారు. అవునా కదా? బాగున్నప్పుడల్లా మా నాన్నగారు, మా తండ్రి గారు, మా డాడీ, అవునా కదా? ముసలి ప్రాయంలో దగ్గర సిస్టర్ గారు చెప్తాను వాళ్ళ అమ్మగారికి, అమ్మ నీ పాపాలను ఒప్పుకున్నావా లేదా? ఎలా ఉంది నీ పరిస్థితి? అమ్మ నా దేవుడు నన్ను క్షమించాడమ్మా. అమ్మ చూడమ్మా, చిన్న మాట అయినా చిన్న ఏదైనా అప్రమత్తంగా ఉండాలి. మన కూతురు కడప ఎక్కిపోయింది కాదు, ఈవిడ ఫోన్ వచ్చింది, బాగున్నానమ్మా ఇప్పుడు, అమ్మ జాగ్రత్త, దేవుడి దగ్గర ఎక్కువ ఒప్పుకో. ఒక మాట నీకు చెప్పాలి. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ పిల్లలందరూ సండే స్కూల్కి వెళ్ళారు. సండే స్కూల్కి వెళ్ళినప్పుడు గీతమ్మ వాళ్ళ పాప ఏమడిగిందంటే, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏమిటి సిస్టర్ గారు? దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్పిన, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే లోకమంతా పాపంతో, దుష్టత్వంతో, చెడుతనంతో ఉంది. లోకంలో నుండి వాటన్నిటి నుండి తప్పించుకొని దేవుడు తన ప్రాణమిచ్చి తన రక్తం చిందించి ఆ పాపాలన్నీ, మన పాపాలు ఆయన రుక్కుంటూ ఆయన కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. ఆయన నమ్ముకొని పరిశుద్ధంగా ఉండడం, ఆత్మలో ఆనందించడం, అప్పుడు గొప్ప ఆనందము, సంతోషం ఉంటుంది. అనుభవపూర్వకంగా మీరు ఎదుగుతున్న కొద్ది నీకు అవన్నీ తెలుస్తాయి.
దేవుని నమ్ముకున్నవారైతే ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు అని చెప్పేసి అబద్ధం ఆడకూడదు, చెడ్డ మాటలు పలకూడదు, ఇతరులను బాధించకూడదు అనేసి అంటే ప్రజ్ఞ ఉంది కదా. నాదొక ప్రశ్న ఏంటంటే ఇవన్నీ అక్కడ కూర్చున్నవారికి తెలుసా? ఎవరికి? మందిరంలో ఉన్నవారు. తాతయ్య ఈ మాటలన్నీ నాకు చెప్తాడా? హృదయం ధరించుకుపోయి చిన్న బిడ్డకి ఆలోచన అంటే ఆ వాతావరణంలో తెలుసా ఈ చెడ్డ మాట్లాడకూడదు, ఇతరులు నిందించకూడదు, బాధించకూడదు, అలా విన్నట్లయితే నరకానికి పోతారు, పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పినప్పుడు ఆ పసి హృదయం పరితపిస్తుంది. మా వాళ్ళందరూ ఈ పెద్దవాళ్ళందరూ వాళ్ళ నటకేంటి, వాళ్ళ మాటలేంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి అనుకోయిందేమో. వీధులంతా మరి మందిరానికి వచ్చినటువంటి వారి వ్యవహార శైలి ఎలా ఉందో చూచిందేమో. అందుకు ఇవన్నీ వాళ్ళకి తెలుసా అంటే వాళ్ళందరూ నరకానికి పోతారు అనుకుంటుందేమో. అది వాళ్ళకి మాటలు చెప్తానా? చూడండి, పశ్చాత్తాపడాల ఆ రుణం ఎప్పుడూ తీర్చుకోలేదు. ప్రభు తన ప్రాణం పెట్టి సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసి తన పిల్లలుగా చేసుకోవాలని, ఇంకా అంతకంటే ఏం చేస్తాడు ఆయన? చేయవలసిందంతా చేశాడు. నీ రక్షణ కొరకు, నీ విమోచన కొరకు, నిన్ను నరకం నుండి తప్పించడం కొరకు. కాబట్టి నీవు అంగీకరించకపోతే, నీవు విడిచిపెట్టకపోతే ఆ కృపను నీ కాలుతో తన్నుకొని నువ్వు నరకానికి పోతావు. బాబు, ఈ నరకోపంలో ఎలా పడిపోయావు అని అంటే, ఆ రక్షణ తాళ్ళు ఈ నరకపు లోయ వరకు కూడా వేయబడి ఉన్నాయ్యా. ఆ బలమైన ఆ కృపకు ఈ తాళ్ళన్నీ కట్టబడి ఈ జారుడు ప్రదేశంలోనికి చాలా మంది జారిపోతున్నారు. ఒకవేళ ఆఖరి నిమిషంలోనైనా తాడు పట్టుకొని పైకి రావడానికి దైవికమైన కృప ఉంది. కానీ వస్తూ నేను ఏం చేశానంటే కృపకు ఆధారమైనటువంటి ఆ పొయ్యినే ఊడబెరికేసి వచ్చానండి. అందుకు లోపల మాత్రమే చెప్తున్నాను. కృపకు ఆధారమైనటువంటి క్రీస్తునే కాదని, వద్దని, నా జీవితం నా ఇష్టమని నువ్వు నరకానికి పోయావు. నువ్వు నరకానికి పోకూడదని ఆ గొప్ప లోయలోకి నీవు వెళ్ళిపోతున్నప్పుడు సైతము నీ కొరకు రక్షణ త్రాళ్ళు ఆయన ఉంచాడు, ఏర్పాటు చేశాడు. అట్టి కృపకు మూలమైన ఆత్మను, ప్రభువును, ఆయన రక్తాన్ని మనం విస్మరిస్తే ఎంత దండనకి పాత్రమవుతావు. నీ దుస్థితికి, నరకానికి పోతే నువ్వు అనుభవించే శిక్షకి ఎవరి కారణం? నీవే కారణం. కాబట్టి నీవైనటువంటి మన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన కృపను మనం అర్థం చేసుకోవాలి. ఆయన కృపను బట్టి దేవుని స్తుతించాలి. నా పాపానికి క్షమాపణే లేదు, విమోచనే లేదు. ఆయన ప్రాణం కట్టకపోతే, రక్తం చిందించకపోతే, ఆయన నన్ను కరుణించకపోతే, పాపం కొరకు ఆయన రాకపోతే, ఇంత కృపను మనం దుర్వినియోగం చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని ఆరాధించకుండా ఎలాగ ఉండగలుగుతాము? ఆ మొదటి వచనంలోనే 150వ కీర్తన ఆ మొదటి వచనంలోనే యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు ఆయన్ని స్తుతించండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు. అంటే ఈ భూమి మీద మహిమపరచాలా, అక్కడ కూడా మహిమపరచాలి.
ఆయన బలము ప్రసిద్ధి చేసేటటువంటి ఆకాశ విశాలం. ఆకాశ విశాలం. ఆయన కృప ఎంత ఎత్తుగా ఉందట. 103వ కీర్తన 11వ వచనంలో ఏం రాయబడింది? చూచినప్పుడు భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికమైనటువంటి, ఆయన కృప ఎంత ఉన్నతమైనదో చూడండి. ప్రియమైన కృపను వర్ణించలేము. ఆయన కృప భూమికి ఆకాశం అంత ఉన్నతం. ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఆకాశ విశాలము. ఆకాశము విశాలం. ఇవన్నీ ఆయన చేతి పనులు. చూడండి ఆ ఆకాశాన్ని ఎలా కలుగు చేసి చూడండి. ఆయన చేతి పని చెప్తుంది. ఆకాశం ఆ చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం, మనము వ్యాపారివా. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. తన కుమారుడు ద్వారా మనల్ని విమోచించాడు. మనవారిగా చేసుకున్నాడు. ఆ బలమైన బాహువు 18వ కీర్తన జలరాశులలో నుండి నిన్ను బయటికి తీశాడు. చూడండి 18వ కీర్తన 18. వచనం, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. సముద్ర జలాలతో నిండినట్టుగా లోకము మనుషులతో నిండుంది కదా. ఈ జలములు అంటే మనుషులే. ఆ జలరాశుల్లో నుండి రాసులు కోట్లాది మంది విశ్వంలో ఉంటుండగా నిన్ను ప్రత్యేకించి ఆ జలరాశుల్లో నుండి నిన్ను ప్రత్యేకించి, నీవు ఎంత ధన్యురాలు, ఎంత ధన్యుడు. నీవు దేవుని ఆరాధించకుండా ఉంటావా? నిన్ను ప్రత్యేకపరిచాడు ఆయన, నిన్ను విమోచించాడు ఆయన. నీవు ఇంకా పాపంలో ఉండగానే నీ కొరకు తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి ఆ ప్రేమ ఎంత గొప్పది వచ్చింది. కాబట్టి ఆ క్రింది వచనం 17వ వచనం, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఇది ఆయన బలము. పగవారు నిన్ను నాశనం చేసేవారు ఎవరో నీకు తెలుసా? నీతో స్నేహం చేసి నీకు ప్రియమైన వారిగా వచ్చి వాళ్ళ కొరకు నీ భార్య కాదనుకుంటావు, నీ పిల్లలు కాదనుకుంటావు, నీ సర్వం కాదనుకుంటావు, వాళ్ళే నాకు సర్వం అనుకుంటావు. ఎవరు వాళ్ళు? అపవాది నీకు ప్రియంగా చేసిన ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త పాడు అలవాట్లు కూడా నీ శత్రువులే. ప్రియమైనటువంటి దేవుడు, ఈ శరీరచ్చలు, ఈ పాప కోరికలు ఈ లోకంలో వాటిని నువ్వు జయించలేక ఆ బంధము పటిష్టమైపోయి భార్య పిల్లలు ఈ భూమి మీద ఎవరు కూడా మాన్పజాలనటువంటి ఆ బంధం, అటువంటి సంఖ్యలు క్రీస్తే విరగొట్టాడు. నా జీవితంలో విరగొట్టాడు, నీ జీవితంలో విరగొట్టాడు. ఇంకా అనేక జీవితాలు విడిపించబడ్డాయో లేదో, లేకపోతే ఇంకా ఆ బంధకాల్లో ఉన్నారేమో ఒకవేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైనటువంటి అందుకే కీర్తనకారుడు 18వ కీర్తనలో అంటున్నాడు, చూడండి 4వ చరణం, మరణ పాశములు నన్ను చుట్టుకున్నాయి. 5వ చరణంలో పాతాళ పాశములు నన్ను అరికట్టాయి, మరణపు ఊరులు నన్ను
ఆవరించాయి. ఇవన్నీ ఏ బంధకాలు ఇవి? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరణ పాశాలు. పాశం అంటే కట్లు, తాళ్ళు, మరణ పాశాలు చుట్టుకున్నాయి. 5వ చరణంలో పాతాళ పాశములు అరికెట్టేస్తున్నాయి, మరణపు ఊరులు నన్ను ఆవరించాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇవన్నీ తీసుకొచ్చి 17వ వచనంలో బలవంతులకు ఆ పగవారు, ద్వేషించేవారు, నాకంటే బలిష్ఠులు, అయితే నేను విడిపించుకోలేను, వారి వశం నుండి ఆయన నన్ను రక్షించాడు. పిలాతు ముందు ఆయన బంధించబడి నిలవబడ్డాడు. నీ నా పాపము, నీ నా దోషము, న్యాయ తీర్పులో ప్రభువు నిలబడ్డాడు. ఆ శిక్ష నుండి, తీర్పు నుండి నిన్ను విడిపించాడు. ఈ ప్రేమను నిర్లక్ష్యం చేస్తే ఎలా మనము కరుణించబడతాం? ఆ ప్రేమను హత్తుకోవద్దు. క్రీస్తు ప్రేమ బలవంత పెట్టాలా? ప్రియమైన దేవుని పిల్లరా, నా కొరకు మరి బంధించబడిన నా ప్రభు నా కట్లు తెప్పడానికి, కాబట్టి ఈ కట్లు నుండి తెంచుకొని నా ప్రభువుని సేవించడానికి, నా ప్రభువుని ఆరాధించడానికి ఆయన దగ్గరికి నేను పరిగెత్తుకొని వెళ్తాను. ఆయన నేను హత్తుకుంటాను, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఆయన పొగుడుతాను, ఆయన కనపరుస్తాను. ఏమైనటువంటి దేవుడు మన శత్రువు అనేకమైనటువంటి ఈ లోక పాశాలు, ఈ లోక అపవిత్రతలు, ఈ లోక వ్యసనాలు, ఈ లోకంలో ఉన్నటువంటి నాకు ఇష్టమైనటువంటి ఆ బంధకాలు. సంసోను ఆ వేసే దగ్గరికి పోయినప్పుడు ఆమె ఏం చేసిందంటే మరి ఆయన బంధించింది. తన బలరహస్యాన్ని చెప్పేశాడు, తన బలాన్ని కోల్పోయాడు. ఆ యొక్క తల మీద ఎప్పుడు మంగళ కత్తి వేయకూడదు అని చెబితే 7 జడలు అల్లి అవన్నీ క్షవరం చేసి బలము తొలగిపోయింది. ప్రభువు అతన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆ ప్రతిష్ఠిత చేయబడినటువంటి వాడు ఏది చెయ్యకూడదో అవి చేశాడు. ఆ ప్రతిష్ఠత పోయింది. ఇప్పుడు సామాన్యుడైపోయాడు. సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా ఎప్పటి వల్లే వాళ్ళు విసిరేస్తాను అనుకున్నాడు. కానీ యెహోవా తాను ఎడబాసిన సంగతి ఆయనకి తెలియలేదు. అదే బలవంతుడు బంధించేశారు. ఒకప్పుడు ఆ బంధకాలు తెంపేసేవాడు, కానీ ఇప్పుడు ఆ బంధకాలు అతను కట్టేసినాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. అతను 2 కళ్ళు కూడా పీకేశాడు. ఏ పాపాన్ని చూచాయో కన్నులు, ఆ కన్నులు 2 తొలగించాడు. మోసపోకి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే పశ్చాత్తాపడాలి. జీవితంలో అందరికీ పశ్చాత్తాపడడానికి సమయం రాకపోవచ్చు. రేపేం సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి దేవుని కొరకు నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే ప్రభా ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకుంటే తన తప్పిదాలు ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందాడు. దేవుని బలం తిరిగి వచ్చింది. ఆ గొప్ప బిల్డింగ్ ఆధారమైన స్తంభాన్ని పడగొట్టేశాడు. ఎంత బలవంతుడు చూడాలి. ఆ పెద్ద ఆ యొక్క బిల్డింగ్ ఆధారమైనటువంటి ఆ స్తంభాన్ని పడగొట్టేశాడట. అది పట్టుకునేలాగా వంచేశాడట. అది ఎంత బలమో మరి చూడండి. దేవుని బలము ఎంత బలము! ఆధారాన్ని ఓడించిన బలము, సాతానుని ఓడించిన బలము, మరణాన్ని ఓడించిన బలము. అదే బలము నీ బంధకాలన్నింటిలో నుండి నేను విడిపించి నిన్ను స్వతంత్రుడిగా చేసినప్పుడు నీకు ఎంత ఆనందం కదా నీ జీవితంలో. ఇంకా అటువంటి బంధకాలు ఒకవేళ ఉంటే నువ్వు దేవుడు వేడుకో. ఆయన ఆలయము, బంధకాల నుండి విడిపించబడిన వారు ఆనందంతో, సంతోషంతో ఆయన సేవించండి. ఆయన పరిశుద్ధ ఆలయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు కదా, ఆ పాశాలన్నీ దేవుడు ఏం చేశాడు? వారి వశము నుండి నన్ను రక్షించాడు. దయచేసి చూడండి 20వ వచనం. 20వ వచనం
19:20 విశాలమైన స్థలమునకు 18వ కీర్తన ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకి ఇష్టడు కనుక నన్ను తప్పించాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలించాను, నా నిర్దోషం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. నీ నీతి ఎవరు? యేసయ్య కదా. నీ యథార్థత ఎవరు? యేసయ్య కదా. నీకుందా ఎప్పుడైనా యథార్థత? యథార్థవంతుడు నమ్ముకొని సాకు ముట్టుకొని అడగబడినప్పుడు నా నీతి, నా శాంతి. మనం రాసిన ఒక పాటలో ఏది 22లో గీతము, అందులో ఆ చరణం ఒకటి పాడుదాం. చరణాన్ని పాడదాం. దేవ నీ నామం పరిశుద్ధమైనది. అందులో ఆఖరి చరణం, నాకున్న బలము నీవే, నాకు ఆధారము నీవే, నాకున్న బలము నీవే, నాకు ఆధారము నీవే, నా శాంతియు నీవే, నా శాంతియు నీవే, నా ఈ భూమి మీద మట్టి పురుగులేని నా జీవితంలో ఆయన బలమైన హస్తము లోకములో నుండి నన్ను వేరు చేయదే కాక నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టి ఆయన సేవించడానికి గొప్ప ఆధిక్యత భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించారు. చూడండి, అదే 18వ కీర్తన అక్కడ మనము చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా 32వ వచనం, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. కాబట్టి ఒకప్పుడు నా త్రోవలు నా ఇచ్చను అనుసరించి, నా శరీర కోరికలను అనుసరించి పరిగెత్తేవి. ఇప్పుడు దేవుడు ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. నాకు బలం ఇచ్చాడు. 39వ వచనం అందులోనే, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింప చేసితివి, నా మీదికి లేచిన వారికి నా క్రింద అణిచివేసితివి. ఇప్పుడు ఒక జయశాలి అయినటువంటి నా ప్రభువు ఒకప్పుడు నన్ను బంధించేటటువంటి ఆ పాశములన్నీ త్రెంపివేశాడు. ఇప్పుడు యుద్ధానికి నాకు బలం ఇచ్చి వాటన్నిటినీ ఓడించడానికి దేవుడు సహాయము చేశాడు, జయ జీవితము అనుభవించాడు. కాబట్టి ఆయన నా బలం, ఆయన నా బలం. 81వ కీర్తనలో ఏం చెప్పబడుతుంది? 81వ కీర్తన 1వ వచనం, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయండి, ఆట ఎత్తి మరి ఆరాధించండి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలము మనోహరమైన సితారాను వాయించుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రీతిగా దేవుని మహిమపరచాలి. 18వ కీర్తన 1వ వచనం ఏం చెప్పబడుతుంది? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎంత బలహీనుడమో మన దేవుడు అంత బలహీనుడు. మన శత్రువును మనం జయించలేము, ఆయన మన బాగుచూడు. సాతానుని తల చెరగొట్టి
ఆ యొక్క మునుపుటి ఆ బలహీనతలన్నింటినీ జయించడానికి దేవుడు మనకు శక్తి ఇచ్చాడు. 30వ అధ్యాయం సామెతల గ్రంథం కొన్ని బలహీనమైన ఆ జీవుల కొరకు బైబిల్ చెప్పి మనం ఎలాగా ఎంత బలహీనమో దేవుడు మనకి ఎంత బలమో అక్కడ చెప్తూ కొన్ని మాటలు చెప్పారు. 30:26 చదవండి. సామెతలు 30:26. చిన్న కుందేలు బలము లేని జీవులు. అయితే చిన్న కుందేలు అది ఇక్కడ పాపము ఏదో గడ్డి వేసుకుంటుంది, ఎలా అటు పెద్ద సింహం వస్తుంది, ఎలా పెద్ద సింహం వస్తుంది కొంచెం ఏం చేస్తుంది, అమ్మో ఇది నా పని అయిపోయింది, అవునా కదా? అప్పుడు ఆ చిన్న కుందేలు బలం లేదు, దానికి బలమైన శత్రువు వస్తున్నాడు. అప్పుడు ఏం చేసింది చిన్న కుందేలు? అయినను అవి పేటు సందులు. పేటు సందులు అంటే ఏమనుకున్నారు? పేటు సందులు అంటే పంట చీరితే కొండలో ఆ యొక్క చీరినటువంటి ఆ రాతి సందులోకి వెళ్ళిపోతాయి. పేటు సందులలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ లోపలికి వెళ్ళి సహోదరు ప్రైజ్ లోడండి, ఏంటి ప్రైజ్ రాడు? ఎందుకంటే బాణ సందులో ఉన్నానండి, నేను భయపడనండి. అర్థమైందా? ప్రియమైన దేవుడు, చిన్న ఉంది బలమలేని మన రక్షణ ఆయన రెక్కల మీద భద్రపరిచి. 84వ కీర్తన 3వ చరణం చదవండి. 84. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టడానికి వానకోవరికి పూర్తి స్థలము దేవా. ఆ యొక్క పిచ్చుక పక్షులన్నిటిలో ఆత్మమైనటువంటిది నీ బలిపీఠం ఆశ్రయం, నివాస స్థానం. కాబట్టి బలహీనుని బలపరిచే దేవుడు, దాచే దేవుడు, తన ప్రాణం అడ్డం పెట్టాడు, నిన్ను దాచాడు. సకల పాయాలు. పరమగీతము 2వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం. కాబట్టి సంఘము ఇప్పుడు ఆరాధన చేస్తుందంటే ఆ క్రీస్తుని బట్టే, ఆ ప్రభువుని బట్టే. చదవండి అక్కడ 14వ వచనం 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. డేగ గ్రద్ద ఎలా పైకొచ్చి పావురాన్ని ఏం చేస్తామా? ఎత్తుకుపోతాం, చంపేస్తాం. కానీ ఆ బండ ఆశ్రయంలో, ఆ సందుల్లో, ఆ గుహలో స్వేచ్ఛగా ఎగురుతాయి, స్వేచ్ఛగా ఎగురుతాయి. దానికి ఏం భయం ఉండదు. ఎందుకంటే ఆ బండే దానికి అండ, కోట. దేవుడు మన దేవుడు నిన్ను నన్ను అలాగే సురక్షితంగా కాపాడి నడిపించాడు. క్రూరుడైనటువంటి సాతాను, లోకము, శత్రువు, అనేక రుగ్మతులు ప్రియమైనటువంటి మరి మనల్ని సంహరించాలంట. మన కాపరి కునుకడు నిద్రపోక మనకు భద్రపరిచి కాపాడి ఆత్మరక్షణ. ఈ భౌతికమైనటువంటి ప్రతి ఆశీర్వాదం లేదు, క్రీస్తులో మనం పొందుతూ వచ్చాం. ఇంత ఆదరించబడి కృప చూపించి నీ కొరకు ప్రాణమిచ్చి చేసిన ఆ ప్రభువు నీ స్వరము వినిపింపవా? ఆయన దగ్గర స్వరమండలమా, సితారా నేర్కో, నా పావురమా, నీ స్వరం ఎంతో మధురము, ఆరాధించు, మహిమపరచు, ఆయన్ని కనపరచు. ప్రియమైనటువంటి దేవుడు, ఎలా మౌనంగా ఉంటాం?
వాగ్దానాలన్నీ పొంది దేవా నీకు వందనాలు, ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు నాయన, నా ఊహలకి అందనటువంటి వాడు ప్రభా, ఎలా వర్ణించాలో నాకు తెలియదు. నా కొరకు ప్రాణం పెట్టావు, నా పాపాలు క్షమించావు, నా కొరకు పరలోకం ఉంచావు, ఈ భూమి మీద అనుదినము నన్ను నడిపిస్తున్నావు, నీకే వందనాలు స్తోత్రాలు చేసి మాట చెబితే ఆయన ఎంతో ఆనందిస్తాడు, ఆయన ఎంతో మహిమ పొందుతాడు. కాబట్టి పురుషులు భయపడకుండా ఆరాధన చేయాలి, స్త్రీలు భయపడకుండా ఆరాధన చేయాలి. ఒక్కొక్క మాటకు ఆరాధన చేయండి అంటాను. అరగంట మీకు ఆరాధన ఏమైనా చేయమని లేదు కదా. నా రక్షకుడు నా బంధకాలను విడిపించావు, నీకు వందనాలు. నాకంటే బలిష్ఠుడైనటువంటి పగవారి చేతిలో నుండి నన్ను భద్రపరిచావు, వందనాలు. ఇప్పుడు యుద్ధానికి నాకు బలం ధరింపజేసావు, నీకు వందనాలు. నీది ఏ స్థాయి అయితే ఆ స్థాయిలో నువ్వు దేవుడికి వందనాలు చెప్పు. నీ తండ్రిని పొగడడానికి మీరందరూ కాదు, ఇలా నా కూతురు ఉంది, అమ్మా ఇది చూడు, లేచి నిలబెట్టు, కంగారు పడుతుంది. నా కూతురు ఆరాధిస్తాను ప్రభువుని. నేను తెల్లవారు లేసి వెళ్ళేసరికి దానికి మాటలు రాకపోయినా ప్రైజ్ కూడా చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు మొదటి ఛాన్స్ ఆయనకి ఇస్తే, నా మాట ఆయనకి అర్థమైతే మిమ్మల్ని అందరూ నట్టు వచ్చేసి మొదట ఆరాధన చేస్తాను. అర్థమైందా? కూర్చోమ్మా. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, అంటే అక్కడ 19వ కీర్తనలో చూడండి, మొదటి చరణం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుసు. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము మనకెవరికి వినబడుతుందా? వినబడదు. వాటి పనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నాయి. చూసారా? ప్రియమైన వాళ్ళ 6వ వచనంలో మనకు అదే చెప్పారు, సర్వజీవులు సర్వ సృష్టి ఆయన ఆరాధించారు. మీకు ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. రండి, 148వ కీర్తన, 148వ కీర్తన. అక్కడ మనం చూసినప్పుడు చూడండి దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నారో. 148, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించండి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించండి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి, పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను స్తుతించండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చూసారా ఎంత చక్కగా. అంతేకాదు మరి 7వ వచనం, భూమి మీద ఉన్న మకరములారా. అమ్మా, మకరములు అంటే మొసలి నీటిలో ఉంటుంది. నీటిలో మొసలికి ఎంత బలము, ఏరుగైనా దాని చేతులను విడిపించుకోలేదు. మకరములు మీ మట్టుగా నేను మకరం లాంటి వాడిని. దేవుడు నా జీవితాన్ని మార్చి. మకరములారా, అగాధ జలములారా ఆయన స్తుతించండి, వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు, తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా. అమ్మా, పశువులు పశుప్రాయులు, అవునా కదా? మంచి లేనటువంటి వారము, నేలను తాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలులు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామం, ఆయన ప్రభావం భూమి ఆకాశంలో పైగా ఉన్నది. కాబట్టి ఈ సర్వ సృష్టి ఆ సృష్టికర్తను శ్లాఘిస్తుంది,
ఘనపరుస్తుంది, పూజిస్తుంది. ఆయన మాటను అతిక్రమించదు. ఈ వాయువు, ఈ జలములు ఇవన్నీ ఆయన చిత్త ప్రకారం చేస్తూ ఉన్నాయి. మానవుడే, తన స్వరూపంలో పుట్టించిన మానవుడే. ఆ మానవుడికి ఆయన తన ప్రాణాన్ని పెడితే ఆ రుణాన్ని ఎవరు తీర్చుకోలేకపోతే మనం ఆయన కీర్తించి, ఘనపరిచి, కొనియాడి ఈ రుణం తీర్చుకోలేకపోవాలి. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ మనసుతో నేను ప్రేమిస్తున్నాను, నేను పూజిస్తున్నాను ప్రభా అని చెప్పినప్పుడు నీ ద్వారా ఆయన మహిమ పొందితే ఆ ఆధిక్యత బాధ్యత ఇదే కదా, అవునా కదా? నా ద్వారా ప్రభువు మహిమపరచబడాలి, నా ద్వారా ప్రభువు కనపరచబడాలి. కాబట్టి ఎట్లు మౌనంగా ఉంటాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆరాధిద్దాం. కాబట్టి కొద్ది మాటలతో ప్రభువు మనము ఆరాధన చేసుకుందాం. అందరం మోకరించాలి. ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాల స్తోత్ర గీతము, ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాల స్తోత్ర గీతము, కాలమంతా పాడుచుండేనా, కాలమంతా పాడుచుండేనా, నీ ప్రేమ అపారమైనది, నీ ప్రేమ అపారమైనది, దేవాని తలంపులు అమూల్యమైనవి నాయ